అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 18వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమస్యకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మన గురువు గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో చక్కని మనస్తత్వం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. సున్నితమైనటువంటి మనసు కల వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో మేధావులు, అపార మేధాశక్తి కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడూ కూడా బంధాల విషయంలో, అలాగే అత్యంత పవిత్రంగా ఉన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా గౌరవ మర్యాదలను ఇస్తూ ఉంటారు. అయితే లోతైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే వీరు ఎప్పుడూ ఒక వ్యక్తిని కనుక వీరు మనసులో కనుక ప్రాణంగా భావించినట్టయితే ఒక స్నేహబంధం కావచ్చు, ఒక ప్రేమ బంధం కావచ్చు, ఆ జీవితంలో ప్రఖ్యాతమైన ఒక ప్రదేశంగా ఒక బంధాన్ని అయితే కల్పిస్తూ ఉంటారు. వీరి యొక్క ప్రేమకు ఎటువంటి స్వార్థం ఉండదు, ఎటువంటి ఆడంబరాలు ఉండవు. అవతల వ్యక్తులు ఈజీగా అయితే వీరిని అంచనా వేయగల సత్తా అయితే వీరికి ఉంటుంది. అటువంటి వ్యక్తుల ద్వారా వీరి యొక్క ఆనందాన్ని, సమయాన్ని, చివరికి భవిష్యత్తును కూడా వీరు సమాజానికే ఉపయోగిస్తూ ఉంటారు. కఠినమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన ప్రేమించినటువంటి వ్యక్తి ముందు వీరు మాత్రం అహాన్ని అయితే పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా మీరు ఏదో అంతా వీరు కోల్పోయినట్టుగా అయితే ఉంటుంది. కేవలం కొన్ని అపార్థాలు చేయకపోయినప్పటికీ కూడా చిన్నపాటి వ్యతిరేకాలు, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం చేసినటువంటి కొన్ని కుట్రలు కావచ్చు, కొంతమంది వ్యక్తి వలన జరిగినటువంటి కొన్ని గొడవలు కావచ్చు, ఆ వ్యక్తి అయితే మీ జీవితం నుండి కఠినంగా దూరంగా పెట్టడానికి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం అవుతుంది. అతను లేదా ఆమె, ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు మీరు చాలా రోజులుగా, ఎంతో కాలంగా మానసికంగా నరకం అనుభవించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో లేకపోలేదు. ఒంటరితనాన్ని ఎక్కువగా మీరు వర్ణనాతీతంగా అయితే ఎంతో బాధను అనుభవిస్తూ లోపల ఎంతో కృంగిపోతూ ఉన్నారు. ప్రశాంతంగా కూర్చోలేక, ఎటువంటి ఆహార పానీయాలు తినలేక, ముట్టుకోలేక, కంటి నిండా నిద్రపోలేక ఎంతో ఆవేదనను కూడా మీరు అనుభవించి ఉన్నారు. ప్రస్తుతానికి చూస్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి మాత్రం భగవంతుడు మీకు ఆ పాత గాయాల నుండి మరలా కోనుకునేలాగా ఒక అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. మీ యొక్క భవిష్యత్తు పైన తప్పకుండా మీరు దృష్టి సారించవలసిన అవసరం కూడా ఉంది. ఆర్థిక ప్రగతి పైన కూడా మీరు ఎంతో మనసు పెట్టి కొన్ని కొత్త అవకాశాలను కూడా పొందేటువంటి కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాడైతే తెలుసుకోవాలి. కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. నూతనమైనటువంటి మార్గాలు మీకు ఈ రోజున పొందబోతున్నారు. ఇక మీ ఇంట్లో చూస్తే పరిస్థితులు చాలా ప్రశాంతంగా కనబడుతున్నాయి. ఈ రోజున మీకు తెలియనటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొనబోతుంది. ఒక్కొక్కటి పని తర్వాత ఒక్కొక్కటి రూపంలో పూర్తి చేయబోతున్నారు. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేయబోతున్నారు. మంచి మంచి మార్గాలు మీకు తెరుచుకోబోతున్నాయి. మంచి అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. చాలా అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మాత్రం ఈరోజు ఆహ్లాదకరంగా వాతావరణంలో మరలా పాత జ్ఞాపకాలను, పాత వ్యక్తులను మరలా తిరిగి మీ యొక్క ఆలోచనలు మీ మనసులో ఏదో ఒక చోట అయితే మేము ఉన్నామని చెప్పి గుర్తు చేసే విధంగా అయితే మీకు అటువంటి సందర్భాలు కలగబోతున్నాయి. అటువంటి ఆలోచనలు మీ బుర్రలో ఏదో ఒక చోట మీరు నీతి నిజాయితీగా ప్రేమించారు, నిస్వార్థంగా అందరికీ కూడా నిజాయితీగా ఏ విధంగా అయితే అహాన్ని చంపుకొని ఉంటారో, అలాగే వారు చేసిన తప్పులు కూడా పర్వాలేదు, వాళ్ళు నా వాళ్ళనే క్షమించే ఒక గొప్ప క్షమాగుణం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. గొప్ప ధైర్యవంతులనైతే చెప్పుకోవచ్చు. అవతల వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతే మీరు ఎంత చేసినా కూడా, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా, ఎంత ప్రేమించినా కూడా వృధా. అటువంటి వారిని పూర్తిగా మర్చిపోయారని సమాజంలో ఈ విధంగా ఒక తెలియనటువంటి ఒక భావన ఈ రోజున మీకు కలగబోతుంది.
ఒక విధంగా అయితే ఒక చిన్న ఆశ అనేది మరలా మీ జీవితంలో వెలుగు అందబోతుంది. ఇక వారు రారని చెప్పి తెలిసినా కూడా ఎక్కడో ఒక మూలాన భగవంతుడు తిరిగి మరలా ఒక అవకాశాన్ని అయితే ఇస్తారని ఈ రోజున మీకైతే తెలియపరచబోతున్నారు. ఊహించని విధంగా ఒక షాకింగ్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది భగవంతుడు మీ ఒక పాత బంధాన్ని తిరిగి మీ ముందుకైతే తీసుకురాబోతున్నాడు. ఇది నిజంగా మీకు ఒక గొప్ప వరం అనైతే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆ షాకింగ్ న్యూస్ మీకు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఒక భూకంపం లాంటిదైతే ఒక పెద్ద ప్రళయం లాంటి ఒక మార్పు అయితే రాబోతుంది. అలాగే మిమ్మల్ని ఇన్నాళ్ళు దూరం పెట్టిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు చిరాకు పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ జీవితంలో ఆ వ్యక్తి ఇక లేరు అని అనుకున్న వ్యక్తులు, మీరు కఠినంగా ఆ వ్యక్తిని దూరంగా పెట్టినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. అది ఎలా సాధ్యం అనేది మాత్రం ఈ రోజున మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది. మీరు కలలో కూడా ఊహించి ఉండుండరు. ఎందుకంటే దీని వెనక అంతు చిక్కనటువంటి ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. అది ఏంటంటే కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ వ్యక్తి కలలో కూడా మీరు ఊహించని విధంగా ఈ రోజున ఎందుకు మీ జీవితంలో తిరిగి రాబోతున్నారనేది మీకు ఒక ప్రశ్నార్థకంగా మారబోతుంది. అసలు నమ్మలేనటువంటి విచిత్రమైనటువంటి ఒక ఆలోచనలోకి మీరు వెళ్ళబోతున్నారు. ఒక భయంకరమైనటువంటి నిజం, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ చుట్టూ ఒక కొత్త బంధాన్ని అయితే మలచబోతున్నాడు. అంటే ఆ వ్యక్తి మీ చుట్టూ ఎవరి మాటలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయని, ఎవరి పరిచయాలు ఎంతకాలం ఎంత దూరం పోతాయనే విషయాన్ని మన జీవితంలో అద్భుతమైన అవకాశాలను కూడా తీసుకొచ్చే విధంగా ఆ పరిచయాలు అనేవి కొనసాగబోతున్నాయి. అయితే మనం చెప్పలేమో కానీ ఒక వ్యక్తి పరిచయం అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎంతవరకు నడుస్తుందంటే అసలు జీవితంలో మనతో ఎంతవరకు తోడుగా నీడగా ఉంటారనేది కూడా తెలుస్తుంది. అలాగే మనం అది ఊహించని విధంగా అయితే ఉంటుంది. అటువంటి వ్యక్తులు మీకు దూరం అయిపోయారు అనుకున్నటువంటి వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి రావటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన. ఇది సమాజంలో జరిగేటువంటి ఒక గౌరవ మర్యాదలకు కీర్తి ప్రతిష్టలకు కూడా మరింత ఎక్కువగా ఉన్నాయని అయితే మీ సమాజంలో నిరూపించుకునే విధంగా అవకాశాలు కూడా మీకు ఎదురవ్వబోతున్నాయి. అటువంటి అవకాశాలు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేజార్చుకోవద్దు. తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంది. ఆ భగవంతుడు మిమ్మల్ని పక్కనే నుండి మీకు నీడలా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ఇటువంటి బంధాన్ని మనం ఎందుకు దూరం చేసుకున్నామా అనే విధంగా అయితే మీరు అనుకోబోతారు. మిమ్మల్ని తప్పకుండా వారు సంప్రదించినప్పుడు పాత విషయాల గురించి ఏదైనా చర్చ మొదలైనప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. మరలా తిరిగి పాత విషయాలను ఏదైతే ఉన్నాయో అవి లేనిపోయిన గొడవలు, ఇబ్బందులను గురిచేసే విధంగా అయితే ఉంటాయి. కనుక ఇటువంటి బంధాల విషయంలో కావాలనుకుని పాతవి జరిగిన సమస్యలను మరలా తిరిగి గుర్తు చేసుకోవడం, వాటి గురించి సంభాషించుకోవడం ఎంతవరకు మంచిది కాదు. ఏదో జరిగిపోయిందని వదిలేసి మరలా కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించడం ఎంతైనా ఉత్తమం. పాత గాయాల గురించి తిరిగి మరలా మీరు దాన్నే తలుచుకుంటూ ఉండడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. తప్పకుండా మీ బంధాన్ని జీవితంలోకి స్వాగతించి ఇక ఇప్పుడైనా ప్రేమతో నిజాయితీగా ఉండడం, మీ యొక్క ప్రేమను పంచటం, మీ యొక్క అపార్థాలకు తావు లేకుండా అపార్థాలన్నీ కూడా తొలగిపోయేలాగా చేసుకొని సంభాషించుకొని మీరు తప్పకుండా అటువంటి వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించడం, అటువంటి వ్యక్తులను మీ జీవితంలో చోటు ఇస్తూ అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోవడం, అయితే వారికై వారే ఆ యొక్క తప్పును తెలుసుకొని మిమ్మల్ని లోపల ఉన్నటువంటి ఒక అహాన్ని కూడా పూర్తిగా అణుచుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరేటువంటి అవకాశం కూడా మీకు పూర్తిగా కనబడుతుంది. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క కళ్ళలో ఒక రకమైనటువంటి అపరాధ భావం కూడా తెలుస్తుంది. అది మీరు అస్సలు అనుకొని ఉండరు. అయితే మీరు ఏమాత్రం గర్వపడకుండా చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా ఉండాలి, చాలా సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తూ అయినా ఉండాలి. అటువంటి వారిని తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ బంధం అనేది మీతో చక్కగా అయితే కొనసాగబోతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని సానుకూల ఫలితాలు అయితే కలగబోతున్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీకు ఎంతో మేలు ఫలితాలను అయితే ఇస్తాయి. తప్పకుండా కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యమైనైతే మీరు తెలుసుకోవాలి. తప్పకుండా రేపటి రోజున దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తులసిమాలను సమర్పించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కలుగుతాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శని భగవాన్కి తైలాభిషేకం చేయించడం కూడా చాలా మంచిది. అలాగే నవగ్రహారాధన చేయడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పఠించడం, హనుమంతుల వారిని స్మరించుకుంటూ ఉండడం కూడా మీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.